ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాలం ముందు వాక్య భాగమును ధ్యానించుకుందాము. పరిశుద్ధ మహాగణుడు అని దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటాను తండ్రి. ఆయన ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనము. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారమును అందుదురు. వారు యుగయుగములు యుగయుగాంతముల వరకు రాజ్యమేలుదురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నందుదురు. వారు యుగయుగములు యుగయుగాంతముల వరకు రాజ్యమేలుదురు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనంలో, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మనం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, ఏలయనగా మనం పోరాడిన శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం, నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు. మీరు వారిని అణగదొరుకుతారని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం, 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యం మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను. ఆయన యుగయుగముల వరకు ఏలును. చివరిగా ఒక మాట, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం, రాత్రి ఇక ఎన్నడూ ఉండదు. దీపకాంతినైన సూర్యకాంతిని వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యం చేయుదురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన దేవేశ, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చేయించుకుంటున్నాను తండ్రి. నాయన, నీతిమంతులు రాజ్యం వెళ్ళేదని సెలవిస్తున్న తండ్రి, మేము నీతిగా జీవించి నేను మహింపరచి కనపరిచి శక్తి బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.